తిరుగుబాటు చేశారో తన మీద అట్లా చేస్తారన్న ఉద్దేశంతో కార్యకర్తలు అంటే ఒక రాజకీయ కార్యకర్త అంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడిని అయ్యి ఉంటే ఒక ఎమ్మెల్యేని అయ్యి ఉంటే నేను మాత్రం ఏమి తిన్నాను నా చేతికి రేషన్ కార్డు ఇన్నని ఇచ్చారనుకోండి ఎవడెవడికి లేదు ఇప్పిస్తాను నేను దాంట్లో తినాలనుకోను నా కింద ఉన్న కార్యకర్త అభిమానం తింటానంటే నా దగ్గర వద్దురా నువ్వు అని చెప్పు నీకు కావాలంటే నీకు నీ బంధువులకు కావాలంటే తీసుకో అంతేగాని జనం దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్తా కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే అలా నిస్వార్థంగా చేస్తే జనంలో పాజిటివ్ ఇమేజ్ వస్తుంది బాబు గారు ఆశించింది తన నాయకుల ద్వారా వాళ్ళకి ఇన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు కానీ దాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటారు అందులో భాగం ఇది కానీ నిన్న జగన్ గారు అంటే కొన్ని చెప్పారు ఎన్ని ఇందాక మీరు అన్నట్టు విలేజ్ క్లినిక్లు ఎన్ని వచ్చినాయి రైతు భరోసా కేంద్రాలు ఎన్ని వచ్చాయి ఇవన్నీ అది అంటే ఇప్పుడు చెప్పుకోవడం మొదలెట్టడం అప్పుడు వైఫల్యం చెందడం ఆయన ఒక మాట మాట్లాడారు ఒకసారి అది చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా అది మా ప్రాబ్లం మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా అది మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా అది అంటే ఇక్కడ కొంచెం వాయిస్ డౌన్ అవుతుంటుంది ఇందాక అన్నాను కదా ఒకసారి అర్థం కాదని మాకు చెప్పుకోవడం చేత కాలేదు